చెప్పండి సార్. అసలు ఏం జరుగుతుంది? ఈ నైని ఇన్సైడ్ ఏంటి? ఇవన్నీ కూడా అవినీతి మేమేం జరగలేదు, తప్పులు మేమేం చేయలేదు, మా మీద బురద జల్లుతున్నారు, ఎవరో కావాలని చేస్తున్నారు, దాని వెనకాతల బీజేపీ బీఆర్ఎస్ కుట్ర ఉంది అన్నది భట్టి గారి వ్యాఖ్యలు. మాకేంటి సంబంధం? మాకు అసలు సంబంధమే లేదు, నాశనం చేసేస్తున్నారు రాష్ట్రాన్ని, అవినీతిమయం చేసేస్తున్నారని చెప్పి వీళ్ళు మాట్లాడే పరిస్థితి. భట్టి వ్యాఖ్యలు చూస్తే ఇప్పుడు రాధాకృష్ణ గారిని రేవంత్ రెడ్డి గారిని బోన్లో ఇరికించినట్టు కనిపించేసింది. మొత్తం కళ్ళల్లో ఆనందం, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటానికి కొత్త పలుకు పలికిర్రు అనేది భట్టి గారు వేసిన ప్రశ్న. ఎవరి కళ్ళల్లో ఆనందము? అది రాయించింది ఎవరు? రాయించినాక 9 బ్లాక్ రద్దు అయిపోయింది. మరి మిగతా బ్లాకులు ఎందుకు రద్దు చేయట్లేరు? ఇది చూడాల్సినటువంటి అంశం. ఈ అన్నిటి పేరుతోటి చివరికి జరిగింది ఏంటి? చంద్రబాబు నాయుడు, రాధాకృష్ణ, రేవంత్ రెడ్డి అండ్ కిషన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి సింగరేణి అనే సంస్థ పిచ్చి కుక్కను చేశారు. పిచ్చి కుక్క అయిపోయింది. ఇప్పుడు అది పిచ్చి కుక్కని చేసి చంపడానికి చూస్తున్నటువంటి ప్రయత్నం. ఏ రకంగా చంపబోతున్నారు? ఇప్పుడు కోల్ ఇండియా ఇన్వాల్వ్ అవుతుంది. కోల్ ఇండియా ఇది ఇన్వాల్వ్ అయ్యి సింగరేణిని క్రమంగా కోల్ ఇండియా తీసేసుకొని అదానికి కట్టబెట్టే కుట్ర ఇది. తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ ఆస్తి అనేది సింగరేణి. తెలంగాణ అస్తిత్వం సింగరేణి, తెలంగాణ అస్తిత్వం హైదరాబాదు, అదేవిధంగా నీళ్ల వాటాలు, నీళ్ల హక్కులు గోదావరి, కృష్ణాలు. ఈ 3 తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో, ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ 3 అస్తిత్వాలు దెబ్బతిన్నాయి. అంటే తెలంగాణ వచ్చి 10-12 ఏళ్లనే స్వయం పాలనను జీర్ణించుకోలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు లాంటి కొంతమంది. వాళ్ళతో పాటు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు, రేవంత్ రెడ్డి ఏమని వ్యాఖ్యానించిండు? మీడియా ఆంబోతులు అన్నాడు. మీడియా ఆంబోతులు చంద్రబాబు నాయుడు, కిషన్ రెడ్డి, మోడీ, అదాని వీళ్ళు కలిసి తెలంగాణ చేస్తున్నటువంటి ఒక అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితిని తెలంగాణ సమాజంగా, తెలంగాణ పౌరుడిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నా. దీన్ని తెలంగాణ సమాజం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. సింగరేణిని అదానికి అప్పగించే కుట్ర ఇందులో అయింది. మీ బ్లాకులు రద్దయితే 9 ఒక్కటి చేసారు, మిగతా బ్లాకులు ఎందుకు చేయట్లేదు? మిగతా బ్లాకులు కూడా అదే సేమ్ ఆరోపణ. ఒక ఆర్టికల్ రాగానే రద్దు చేశారే, మరి మిగతా ఎందుకు రద్దు చేయరు? మిగతా కూడా రద్దు చేయాలి కదా. 5 కేటాయించినటువంటి చెప్తున్నారు కదా, మీరు ఉన్నటువంటి ఇప్పుడే చెప్తున్నారు. మేము వచ్చినాక 5 కేటాయించామని చెప్పినటువంటి భట్టి గారు ఈ 5 కూడా రద్దు చేయాలి. రద్దు చేస్తే అది దానికి ఉంటుంది. ప్లస్ విచారణ. మీరు నాకు లేఖ రాస్తే విచారణ చేయడం ఏంటి? మీ అంతలో మీరు ఇప్పుడు 9 బ్లాక్ రద్దు చేసినటువంటిది వార్త వస్తే, ఆర్టికల్ వస్తే, మరి మిగతా వాటి మీద విచారణ మీ అంతలో మీరే చేయాలి కదా. ఇంకొక లేఖ రాస్తే మీరు చేసుడు ఏంటి? మళ్ళీ 2014 నుంచి అని చెప్పడం ఏంటి? ముందు దీన్ని చేర్చండి. ఇది కదా క్లియర్ గా చెప్పాల్సింది భట్టి గారు. మీరు ఇప్పుడు ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటానికి అనేది రాధాకృష్ణ గారిని ప్రశ్నించారు. మరి ఎవరి కళ్ళ అది కూడా చెప్పాలి. ఇంకెవరెవరు గద్దలు, రాబందులు దీన్ని మొత్తం మేస్తానికి చూస్తున్నాయి అంటున్నారు కదా, నేను అడ్డుకుంటున్నా అంటున్నారు కదా. మరి ఆ గద్దలు, రాబందులు ఎవరు? అదానే? మరి అదాని ఉంటుంటే మీరెందుకు? మీరు సిద్ధాంతపరమైన ఫైట్ దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటిది ఎందుకు అడ్డుకోవట్లేరు? మరి కిషన్ రెడ్డి ఎప్పుడు లేదు. మాకు 49% మంది ఎన్నడూ పవర్ లేదండి. 100 సంవత్సరాలు తెలంగాణ వచ్చి ఏర్పడేది. మరి ఇప్పుడు అర్జెంట్ గా కమిటీ చేసి ఈ రోజు ఎందుకు పెడుతున్నారు అంటే, కేంద్రం ఇన్నాళ్ళు లేని కేంద్రానికి పెత్తనం అప్పగిస్తున్నారు. కేంద్రానికి పెత్తనం లేదని మన ఢిల్లీలో చెప్పింది కదా కిషన్ రెడ్డి. పెత్తనం లేదన్న 2 రోజుల నుంచే పెత్తనం చేయడానికి ఎట్లా వచ్చారు? ఇది తెలంగాణ అస్తిత్వం మీద దాడి. తెలంగాణ అస్తిత్వం అంటే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి ఇస్తారా పగ్గాలు? ఇస్తే ఇక్కడ ఒరిజినల్ కాంగ్రెస్, తెలుగు కాంగ్రెస్, బీజేపీ కాంగ్రెస్ ఉందండి. రేవంత్ రెడ్డి చంద్రబాబు ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. చంద్రబాబు బీజేపీ లింకు, మొత్తం ఉన్న పొత్తు. రేపు భవిష్యత్తులో నీకు రాజకీయ ఇబ్బంది ఏది ఉన్నా మీరు బీజేపీలోకి వచ్చినా ఏదైనా చూసుకుంటామంటే రేవంత్ రెడ్డికి ఇచ్చిన హామీ కనిపిస్తుంది. అందుకే ఆయన మొత్తం ఆడ కనిపిస్తుంది కదా. నేను రాజశేఖర రెడ్డి మనిషిని ఆయన బట్టి చెప్పుకుంటున్నాడు, నేను చంద్రబాబు మనిషిని ఆయన చెప్పుకుంటున్నాను, ఒక ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఎందుకంటే రాధాకృష్ణ రాసిన ఆర్టికల్ ఉన్నది. ఇదంతా ఏది ముఖ్యమంత్రికి తెలియదు అన్నారు. ముఖ్యమంత్రికి తెలియకపోతే తెలంగాణలో ముఖ్యమంత్రి లేనట్టు కదా. ఇక తెలంగాణలో ముఖ్యమంత్రి లేనట్టు కదా. ముఖ్యమంత్రి లేకుండానే పరిపాలన. నీకు సిట్యువేషన్ విషయమే
ముఖ్యమంత్రికి తెలియదంటే హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి ఉన్నారు ప్లస్ కోల్బాగ్ ఏది తెలియదని రాసినప్పుడు ఇక ముఖ్యమంత్రి ఎందుకు తెలంగాణకు ముఖ్యమంత్రి ఉన్నారా అనే అనుమానం ఎందుకే కలుగుతుంది. అందుకే రాజకీయంగా ఇప్పుడు చేసినటువంటి భట్టి గారు చేసినటువంటి ఎవరి కళ్ళల్లో ఆనందం ఆ కళ్ళు ఎవరియో బయటపడాలి. ఓకే, ఆ సందర్భంగా మీ బొగ్గు బ్లాకులు ఎందుకు రద్దు చేయట్లేరు, రాబందులు గద్దలు ఎవరు అంటే ఈజీగా చెప్పారు. భట్టి గారు చెప్పినటువంటి చూడండి, అది క్రమంగా ఇది పిచ్చి కుక్కని చేశారు. సింగరేణిని పిచ్చి కుక్క చేసి చంపిది కోళ్ళు ఇదట 100 సంవత్సరాలు ఇంత చరిత్ర ఉన్న దానికట కిషన్ రెడ్డి గారు చెప్తారు. క్వాలిటీ లేదట బొగ్గు క్వాలిటీ లేదట. బొగ్గు క్వాలిటీ లేని అదాని ఇప్పుడు పోటీ పడుతుంది. ఎందుకు పోటీ పడుతుంది అదాన్ని తీసుకోవడానికి? ఏం చెప్తారండి కిషన్ రెడ్డి గారు, ఏం మాట్లాడతా ఆయనకు ఇప్పుడు ఇదంతా ఏంది వాటాలు అందినాయని ఆయనకు కూడా కమిషన్ అందిందని అనుకోవాలి. సరే పవర్ లేదంటాడు, ఇవన్నీ అంటారు, క్వాలిటీ లేదంటారండి. సింగరేణి క్వాలిటీ లేదా? అటు తెలంగాణలో ఉన్నారండి కిషన్ రెడ్డి గారు. మీరు తెలంగాణ పౌరుడేనా, తెలంగాణ మంత్రి అయినా? తెలంగాణ ఒక అస్తిత్వానికి ఒక పెద్ద కంపెనీ, 100 ఏళ్ల చరిత్ర ఉన్న కంపెనీ, ఎన్ని లక్షల ఎంత మందికి ఉపాధి కల్పించింది, ఎన్ని లక్షల టన్నుల బొగ్గు ఎంత మందికి సప్లై చేసింది, దాంతో ఎంత జరిగితే బొగ్గు క్వాలిటీ లేదట. తన ఇంటి తాను చెప్పుకుంటాడు బొగ్గు క్వాలిటీ లేదని. ఇదంతా అదానికి అప్పచెప్తానికి కాకపోతే ఏంది ఘోరమైనటువంటి చేస్తారు. అదేవిధంగా హైదరాబాద్ మీద కుట్రలు, గోదావరి జలాలు, కృష్ణా జలాలు, ఈ 2 ఏళ్ళ ఈ కుట్రలు ఇదంతా చంద్రబాబు చెప్పినట్టు, రేవంత్ రెడ్డి చంద్రబాబు మోడీ చెప్పినట్టు ఈ RSS స్కూల్లో చదివిన రేవంత్ రెడ్డి వింటున్నాడు. ఇంకా నయం ఇంకా చెప్పుకుంటున్నారు. భవిష్యత్తులో అసలు రాహుల్ గాంధీని బ్లాక్ మెయిల్ చేస్తున్నటువంటిది కూడా తెలుస్తుంది. ఏఐసిసి అధ్యక్షుడు ఉంటే నేను కాంగ్రెస్ లో ఉంటా, లేకపోతే వెళ్ళిపోతా. మోడీ కూడా నువ్వు RSS స్కూల్ నుంచి వచ్చినావు, చంద్రబాబు స్కూల్ నుండి మా కోవర్ట్ గా పనిచేయడానికి ఏఐసిసి అధ్యక్షుడు ఉండని వెనకంగా సహకరిస్తుండని కూడా తెలుస్తున్నటువంటి ఈ రకమైనటువంటి నడుస్తుంది. ఈ రకంగా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర సింగరేణిది బయట పెట్టాలి. రాబందులు గద్దలు ఎవరో ఇప్పుడు బట్టి